చూడు ఒకటి నితిన్, మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏది కూడా కన్ఫర్మ్ చేయట్లే. నీ భార్య ఎవరు, ఆవిడ ఎవరితో సంబంధం పెట్టుకుంది, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, నీకు ఉండేటటువంటి అనుమానం ఏంటి అనేటటువంటిది మేము ఎవరు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా కళ్ళతో మేము చూడకుండా, మేమేం ఆ అమ్మాయి వర్జన్ మేము వినకుండా మేము ఎటువంటి కన్ఫర్మేషన్ చేయడానికి లేదు. కానీ నేను నీకు ఇక్కడ ఒక సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ చెప్తున్నాను. నువ్వు చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నావు. ఎందుకు నీ డిప్రెషన్ అంటే కనుక, ఫస్ట్ టైం నీ జీవితంలో నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయారా అనేటటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చావు. నెంబర్ 2, ఈ రోజు నీ భార్య అక్కడ కూర్చుని అసలు నువ్వు వద్దు, నీ అనుమానం గోల నాకు వద్దు, నీతో నేను ప్రయాణం చేయలేని, నీకు దండరా బాబు, నా పిల్లలతో పాటు పోతాను, నా కుటుంబ సభ్యులతో పాటు నేను హ్యాపీగా బతుకుతాను, నేను పని చేసుకోలేనటువంటి దద్దమని కాదు, నేను పని చేసుకుని డబ్బులు సంపాదించి నా పిల్ల పాపలను పెంచుకుంటానని దమ్ముతో అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే, నీకు అవసరం ఉన్నట్టుగా నువ్వు మాట్లాడకపోతే కనుక ఆ అమ్మాయి నీకు రాదు. నువ్వు నా ప్రాణం, ఈ రోజు నుంచి నిన్ను ఎప్పుడైనా నేను అనుమానం పడుంటే కనుక నన్ను క్షమించు అనేటటువంటి విధంగా మీరు మాట్లాడు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద నీకు ఉండేటటువంటి అనుమానం ఏదైతే ఉందో అది మీ ఇద్దరు మాట్లాడేసుకున్నారు, నివృత్తి అయిపోయింది, ఆ అమ్మాయి సారీ చెప్పేసింది, ముందుకెళ్దామని అనుకున్న తర్వాత అక్కడితో కథ ఆగలేదు, మళ్ళీ కథ కంటిన్యూ అవుతుంది నీది. నీవు ఆ అమ్మాయి అక్కడ క్షమాపణ అడిగింది, నువ్వు క్షమించేసినట్టుగా మాట్లాడుకున్నా కూడా ఈ అనుమానం అనే పురుగు నీ బ్రెయిన్లోంచి ఇంకా పూర్తిగా పోలే. అదే ఆ పురుగు అలా కదులుతున్నంతసేపు నీ భార్య నీ దగ్గరికి రాదు. నువ్వు ఫస్ట్ నమ్మకాన్ని, పబ్లిక్గా నమ్మకాన్ని, నేనే అనుమానించాను, తెలుసో తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాను, ఇక ముందు నుంచి నేను ఇటువంటి మాటలు అన్ను, నేను ఒంటరిగా నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు రా అని చెప్పు, అప్పుడు వస్తుంది. అదే చెప్తున్నా సార్, నేను పెద్ద మనుషుల దగ్గర కూడా అదే చెప్పిస్తున్నా, వాళ్ళతో కూడా అదే ఎవరితో చెప్పించినా నితిన్, ఎవరితో చెప్పించినా మనసు లోపల నుంచి కూడా క్లారిటీ రావాలి. నువ్వు బయట క్లారిటీ ఇస్తున్నావు, లోపల క్లారిటీ రాలేదు. నీకు ఫస్ట్ లోపల నీ మనసు క్లీన్ అవ్వాలి. నీ వైఫ్ని ఓపెన్ హార్టెడ్గా మొదట నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా అయితే స్వీకరించి నీ జీవితంలోకి రప్పించుకున్నావో అదే విధంగా నువ్వు ఉంటే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అది నితిన్. సరే నితిన్, ఈ ఆలోచనతో నువ్వు అనుమానం అనేటటువంటిది తీసేసి నీ హ్యాపీనెస్ గురించి, నీ పిల్లలు, నీ కుటుంబం హ్యాపీనెస్ గురించి అనుమానం అనేటటువంటిది కంప్లీట్గా నివృత్తి చేసి, లేదు ఆ అనుమానం పోవట్లేదంటే కనుక కావాలంటే నువ్వు కౌన్సిలింగ్కి వచ్చి నీ వైఫ్ని, నీ పిల్లల్ని దయచేసి దూరం చేసుకోకు. ఎందుకంటే వాళ్ళు లేకుండా నువ్వు బతికేదానికి అవకాశమే లేదు. ఇదైతే మాత్రం నేను చెప్తున్నా. నీకు ఎప్పుడైతే కనుక నీ మనసులోంచి ఆ క్వశ్చన్ మార్క్ పోతుందో నీ వైఫ్ నీ పక్కన ఉంటుంది, బయట లోపల జీవితాంతం. అది సరే, ఇప్పుడు మనతో మాట్లాడిన నితిన్ గారు నిజంగా ఆయనకేమన్నా అనుమానం ఉందా, లేకుంటే ఆయనకైనే ఆలోచించుకుంటున్నాడా, ఆయనే అనుమాన పడుతున్నాడా? ఆయన ఏమంటున్నారంటే, నాకు అనుమానం ఉంది కానీ తప్పు చేయలేదు, మేము క్లియర్ చేసుకున్నాము, అన్నీ ఆయనే మాట్లాడుతున్నారు. అంటే అదేనమ్మా, బేసికలీ ఇది నితిన్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది సర్వసహజం మౌనిక. ఎందుకంటే కనుక మీరు సింపుల్గా అటా ఇటా ఇది వాస్తవమా అనుమానమా? వాస్తవం అని అనుకుని ఉంటే కనుక భార్యతో పాటు ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజు ఆ అమ్మాయినే చూడాలి, ఆ అమ్మాయితో పాటు పిల్లలు కన్నాడు, ఆ అమ్మాయితో కూడా సెక్షువల్గా భార్యాభర్తలుగా వాళ్ళు కలిసి ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలి. సో నిజం అనుకోవటానికి లేదు, నిజం అనుకుంటూ ఆ కాపురం నడుచుకుంటూ ముందుకెళ్ళేదానికి అవకాశం లేదు. సో ఏంటంటే ఎవరైతే కనుక ఈ అనుమానం పడేటటువంటి వ్యక్తులు ఉంటారు, సర్వసహజంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా అది వాస్తవం అని ఒప్పుకోవటానికి రెడీగా ఉంటారు. అందుగురించి అదే ఇప్పుడు నితిన్ విషయంలో కనిపిస్తుంది. ఒక పక్క నుంచి నిజం అంటున్నాడు, ఒకసారి ఎందుకు అంటే కనుక అది నిజం అనుకుంటూ ఈ ప్రయాణం కొనసాగించడం కష్టం. అది ఎప్పుడు ఒక అనుమానమే అనుకుంటే కనుక ఈ రబ్బర్ బ్యాండ్ సాగినట్టుగా ఆ జీవితం అలా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే కనుక ఎప్పుడో ఇతను బ్రహ్మాస్త్రం సంధిస్తారో అప్పుడు ఆ భార్య కానీ ఆ పిల్లలతో పాటు ఆవిడ పెట్టిబేడ సర్దుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు జరిగింది అదే. సో కాబట్టి ఏంటంటే దీన్ని మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అని అనొచ్చు. ఎందుకు సార్, మరి నిజంగా అతనికి అంత నమ్మకం ఉంటే, భార్య మీద అంత నమ్మకం ఉంటే కనుక ఇలా ప్రతిరోజు ఎందుకు వేధిస్తున్నాడు అంటే కనుక ఇది మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. అతని కళ్ళకి ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అతని మనసు ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన జరిగేటటువంటి అంతర్ సంఘర్షణే ఈ పరిస్థితి అనమాట. ఆయన మానసిక పరిస్థితి అసలు ఎలా ఉంది? ఇప్పుడు అతని మానసిక పరిస్థితి ఏంటి అనేది అతని మాటల్లోనే తెలిసిపోయింది మౌనిక. ఒక పక్క నుంచి నా భార్య బంగారం అంటున్నాడు, ఆ ముసలతను ఎవరో వచ్చారు, పెద్ద అతను వచ్చాడు, తాకాడు, అది అమ్మాయి ఏంటంటే భయంతోనో భక్తితోనో అంది, లేదంటే ఇంకో విధంగా ఆలోచించింది, ఫైనల్ గా పశ్చాత్తాపం పడి నా కాలమే పడి కాలేదు. సో అక్కడ ఏమవుతుందంటే కనుక కంప్లీట్ గా క్లారిటీ పిక్చర్ ఇచ్చేసాడు వాళ్ళ భార్య గురించి.
ఎందుకంటే ఇతను ముందు నుంచి 3 సంవత్సరాల క్రితం నుంచి ఇతనికి క్వశ్చన్ మార్క్ అనేటటువంటిది ఉంది. ఏది భార్యని జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కువగా మాట్లాడేటటువంటి ఆడపిల్లలు పక్కదోవ పడతారు, వేరే మగవాళ్ళు వచ్చి ట్రాప్ చేసి ఈ అమ్మాయిని ఇంకో విధంగా చేస్తారు అనేటటువంటి అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలిని ఇంకో విధంగా చూపెడుతున్నాను. ఏంటంటే కనుక ఏమే భార్య, నువ్వంటే నాకు పంచపురాణాలు, నువ్వు గబుక్కని దొరికిపోతావు, అడ్డంగా దొరికిపోతే కనుక నువ్వు కష్టాల్లో పడతావు అనేటటువంటి పిక్చర్ని ఇవ్వటం. కానీ ఏ అమ్మాయి అయినా కూడా ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే దానికి వచ్చేటటువంటి లేబుల్ అనుమానమే కానీ ఇంకోటి లేదు. అది కాస్త వచ్చి ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతవరకు ఇతను క్లారిటీ వచ్చింది. సరే ఈ అమ్మాయికి క్షమాపణ అడింది, ఇక్కడితో క్షమించేద్దాం అని. వాస్తవానికి నిజంగా క్షమించాడా, పెదాల దగ్గర నుంచి క్షమించాడా, లోపల నుంచి క్షమించాడా? ఇప్పుడు ఈ సంభాషణ వింటూ ఉంటే కనుక మళ్ళీ ఇది కాదండి, దాని వెనక అసలు అది ఉంది, అసలైనటువంటి స్టోరీ ఇది అని ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కనుక ఆ చుక్కలు ఇలా 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 కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడికక్కడ అతనికి అనుమానం అనేటటువంటిది పోయింది అని అన్నా కూడా లోపల నుంచి పోలే. అందులో నిజాలేంటి అబద్ధాలు ఏంటి అనేది తీసి పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక పోయింది, ఓకే నేను క్షమించేస్తున్నాను అని అంటున్నాడు. ఎక్కడి వరకు అంటున్నాడు? భార్య పిల్లలు వచ్చి అతను ఎదుర్కొంటూ నిలబడేంత వరకు నేను క్షమిస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడైతే కనుక మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ వేడి మళ్ళీ బయటకు వస్తుందో అప్పుడు మళ్ళీ ఎవరితోనో చూస్తుంది, ఎక్కడికో పనికి వెళ్తుంది, ఎవరితోనో మాట్లాడుతుంది. మళ్ళీ పాత గతం అంతా కూడా అతనికి మళ్ళీ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది, అనుమానం వస్తుంది. సో ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంటంటే నితిన్ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆశించగలడు. నితిన్ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆశించగలడు. క్లియర్ కట్గా నా భార్య కరెక్ట్ కాదు అని చెప్పి విడాకులు తీసుకోవటం, తెగదెంపులు చేసుకోవటం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే కనుక అతని మాటల్లో అది కనిపించట్లేదు. తెగదెంపులు చేసుకునే దానికైతే మందరి కింద చేస్తాడు, సార్ నా భార్య పిల్లలు కావాలి, లేదా నేను పిచ్చోడిని అయిపోతున్నాను, బతకలేను. సో అలాంటప్పుడు ఏంటంటే అతను చూసింది ఏదైతే ఉందో అదంతా తీసి పక్కన పెట్టేసి అనుమానం అనేటటువంటి దానికి ట్రీట్మెంట్ తీసుకుని ప్రశ్నించటం, భార్యతో మాట్లాడేటటువంటి దానికి ఎలా ఏ విధి విధానాలతో మనం భార్యతో మాట్లాడితే కనుక భార్య నమ్మి మన పక్కన కూర్చుంటుంది అనేటటువంటిది. అతనికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, భార్యను మార్చాలనేటటువంటి ఆలోచన ఉండొచ్చు, కానీ మాట్లాడేటటువంటి విధానం తప్పుగా వస్తే కనుక ఆ అమ్మాయి రామ అన్న బూతులాగే వినిపిస్తుంది. కాబట్టి అది ప్రధానంగా నితిన్ నేర్చుకోవాలి. నా భార్య పిల్లలు నాకు కావాలి అంటే కనుక నీ వ్యవహార శైలి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి, నువ్వు ప్రశ్నించేటటువంటి విధానం మారాలి. చెయ్యి అనేది చచ్చిన ఆమె మీద చేసుకోకూడదు. ఫస్ట్ ఈ కండిషన్స్ ఆ పెద్దవాళ్ళకి రాసిచ్చి తర్వాత ఆవిడ్ని స్వీకరించి ఒకప్పుడు అతను ఉండబట్టలేక అడిగేసేటటువంటి పరిస్థితికి వస్తే కనుక మా గోటు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్కి రావాలి. అదొకటే సొల్యూషన్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా చక్కగా వివరించారు.